ప్రభు వెళ్ళిపోతూ ఏం కోరుకుంటున్నా ప్రభు అంటే ఆయన అన్నాడు, మందన పోగేయండి అనలేదు, స్థలాలు నింపేయండి అనలేదు, లక్షల మందిని కూర్చోబెట్టండి అనలేదు, తలకాయలు లెక్కెట్టుకోండి అని అనలేదు. మాది పెద్ద సంఘము, మాకు 1000 మంది వస్తారు, మాకు 3 వర్షిప్లు 4 వర్షిప్లు డే బై డే కాకుండా 1 డేలోనే అవర్ బై అవర్ అంటే గంటల వ్యవధిలోనే మాకు వర్షిప్ జరుగుతుంది. ఇలా చెప్పుకొని సంఖ్యను చూపించుకుని ఫోటోలు తీసుకుని ఫేస్బుక్లో పెట్టుకునే ఈ మినిస్ట్రీలు మనకు అప్పగించలేదు. మనకు అప్పగించింది చెప్పిన 2-3 అప్పగించిన ఆ 2-3 చెప్పండి వాక్యం. సంఘం అనేది ఎంత గ్రేటెస్ట్ ప్రివిలేజ్ నీకు ఏమైనా అర్థమవుతుందా? నువ్వు సంఘానికి ఎందుకు వస్తున్నావు? ఏదో బయట సాక్ష్యాలు ఉన్నా, బయట ఏమనంటే జీసస్ని ఎందుకు నమ్ముకున్నావు అంటే ఇంట్లో ఎలకలు ఎక్కువైపోయినాయి అని నమ్ముకున్నారు. ఇంట్లో ఎలకలు ఎక్కువైపోతే నమ్ముకోవడం ఏంటి అని అడిగితే చెప్తుంది, జీసస్ నమ్ముకున్న తర్వాత మా ఇంట్లో ఎలకలు ఎక్కువైపోయినాయి, దానివల్ల నేను చాలా ప్రాబ్లంగా ఉన్నప్పుడు జీసస్ నా ప్రేయర్ విని 3 పిల్లలు పంపించాడంట. పిచ్చెక్కిపోద్దని నాకు అలాంటివి చూసినప్పుడల్లా అదే టెస్ట్ మనీ అండి. ఎలకల కోసం యేసుప్రభువుని నమ్మడం ఏంటండి? పిల్లుల కోసం యేసుక్రీస్తుని నమ్మడం. మనకు గ్రేట్ కమాండ్ ఉంది, మనకు విలువైన బాధ్యత ఉంది. ఆ బాధ్యత కొరకు మనం యేసుప్రభువుని నమ్మాలని బైబిల్ చెప్తుంటే అసలు ఆ బాధ్యత ఉందన్న సంగతి ఎక్కడుంది? అసలు సంఘాలకు తెలుసా? నేను చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో కొన్ని టీమ్స్ ఉంటాయి, మీరు చూడండి. చర్చిలో ప్రెసిడెంట్స్ అనే టీమ్స్ ఉంటాయి ఉండవా? సంఘంలో ప్రెసిడెంట్స్ ఉంటారు, ట్రెజరీ మెంబర్స్ ఉంటారు, వర్షిప్ లీడర్స్ ఉంటారు, సండే స్కూల్ టీచర్స్ ఉంటారు, యూత్ లీడర్స్ ఉంటారు, ఇంకా చెప్పండి ఫైర్ టీమ్స్ ఉంటారు, అందరు ఉంటారు. కానీ ఒకరు ఉండరు, డిసేబుల్స్ ఉంటారు, శిష్యులు ఉండరు. మరి ఎవరు ఉంటారయ్య అంటే వర్షిప్ చేసే వాళ్ళు ఉంటారు, మందగా నిలబడతారు, ప్రెసిడెంట్స్ ఉంటారు, ఎల్డర్స్ ఉంటారు, వర్షిప్ లీడర్స్ ఉంటారు, ఇంకా చెప్పండి సండే స్కూల్ టీచర్లు ఉంటారు, యూత్ లీడర్స్ ఉంటారు, ట్రెజరీ మెంబర్స్ ఉంటారు. మరి నెక్స్ట్ శిష్యులేరి? జేమ్స్ ఉన్నంత కాలం జేమ్స్ చెప్తాడు, జేమ్స్ పోతే మరో జేమ్స్ ఏడి? సురేష్ ఉన్నంత కాలం సురేష్ చెప్తాడు, సురేష్ పోతే తర్వాత ఏరి? మీరు చాలా సంఘాలు మీరు గమనించండి, కొంతమంది పెద్ద సంఘాలు పెద్ద నాయకులు చనిపోతే నెక్స్ట్ ఆ చర్చ చేసే పని ఏంటి చెప్పిన? మూసేస్తున్నా. ఇంకా చర్చి మెల్లమెల్లగా మూతపడిపోద్ది. ఎందుకు మూతపడిపోద్ది? ఇంకా ఆయన లేకపోతే చెప్పండి చర్చ లేదు. ఎందుకంటే ఇక ఆయన లేకపోతే చర్చ లేకపోవడం ఏంటి? అరే ఈ 40 ఏళ్ళు 30 ఏళ్ళు పరిచర్యలో ఆయన చనిపోయిన తర్వాత ఒక్క శిష్యుని ఆయన తయారు చేయలేదా? చనిపోయేలో ఒక్క శిష్యుని మరి ఎవరిని తయారు చేశాడు? స్లేవ్స్ ని తయారు చేశాడు. స్లేవ్స్ అంటే ఏం చేస్తారు? స్లేవ్స్ అంటే రాయ్ కూర్చో, రాయ్ లేక రాయ్ అలా పో, అరే ఇచ్చేయి ఆ బరకమడత ఇచ్చే స్లేవ్స్. చర్చిలో స్లేవ్స్ ఉన్నారు, మీరు చూడండి. అక్కడ బైకులు పని చేయొద్దని అంటలేదు, అక్కడ బైకులు చెక్క పెట్టండి, ట్రాఫిక్ క్లియర్ చేయండి, ఇంటికి రండి, కూరగాయలు తండి, చెత్త తండి, సెదారం తండి, ఇవి నేర్పిస్తారు. ఇంట్లో వర్కులు చేయడానికి నడుతున్నారు, స్లేవ్స్ ని రెడీ చేస్తున్నారు ఈరోజు చర్చ్ పేరు మీద. పనులు చేయడానికి ఇలాంటి నడుతున్నారు. ఇలాంటి సంఘాల్లో మగ్గిపోయి ఇదే శిష్యరేఖం అనుకుంటారు. ఎందుకంటే మన ఇండియన్ మైథాలజీలో ఆ మైండ్ సెట్లు ఉన్నాం గనక గురు శిష్యుల ఒప్పందం అనగానే మనం ఏమనుకుంటామంటే గురు శిష్యుల ఒప్పందం అనగానే గురువుకు ఊడిగం చేయడమే శిష్యరేఖం అనుకుంటున్నాం. గురువుకు ఊడిగం చేయడమే శిష్యరేఖం అనుకుంటాం. అందుకే ఏమంటారు తెలుసు, ఇంటికి వచ్చిన తర్వాత ఈ చెప్పకూడదు నన్ను రాదు. కానీ కొంతమంది మీరు వెళ్ళిన తర్వాత మీరు చూడండి ఎలా చేయించుకుంటారో విశ్వాసంతో పనులు నడుతున్నారు. ఎలా చేయించుకోవాలనిపిస్తుంది. కొన్ని పనులు చేస్తున్నప్పుడు తమ్ముడు ఆ పని చేయకు, ఆ పని చేయకూడదు అని చెప్పి, అమ్మా ఆ పని చేయకు, ఆ పని నువ్వు చేయకూడదు అని చెప్పాలి. చేస్తున్నా. ఒక ఆవిడ అందట వచ్చావా? వచ్చేది విశ్వాసం వచ్చిందనమాట ఇంటికి. ఆవిడ అంటుంది, పాస్వామి గారు వచ్చావా, నీకోసం ఎదురు చూస్తున్నాను రా అన్న. వచ్చావు కదా, ఆ 2 గిన్నెలు కడిగేసి అవన్నీ ఇలా తుడిచేసి ఇలా వచ్చాయంటే అప్పుడు ఆవిడ పెద్ద పరిచయం అనుకుంటుంది. ఆ 2 గిన్నెలు కడిగేసి ఆ ఊడి చేసిన తర్వాత ఆవిడ అందంట, నీకు నాకు స్ట్రాంగ్ గా టీ ఎట్టమంటారా లాసు అందంట. పెట్టాను. కానీ ఇప్పుడు ఈ అయ్యగారి ఇంట్లో పని చేయడమే పెద్ద దీవెన అనుకుంటున్నారు. నేను సహకరించొద్దని చెప్పట్లేదు, సేవకులకి సేవ చేయొద్దని చెప్పట్లేదు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటి ఉంది, వర్డ్ నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకో. వాక్యము నేర్చుకోవాలి. నువ్వు గిన్నెలు కడుగుతావో, తడుగుడ్లు వేస్తావో, వాళ్ళకి సాయం చేస్తావో, కూరగాయలు తెస్తావో, ఇంకేం చేస్తావో, వాళ్ళ బట్టలు దూతావో, ఎన్నన్నా చెయ్యి. బట్ వాళ్ళ దగ్గర 4 ముక్కలు నేర్చుకో. నేర్చుకునే వాళ్ళు ఏరి, నేర్పించే వాళ్ళు ఏరి, నేర్పిస్తే నిలబడి నేర్చుకునే వాళ్ళు ఏరి. నేను అడుగుతున్నానండి, గుండెల మీద ధైర్యంగా చెయ్యేసి అడుగుతున్నాను. మనలాగా వాక్యం వాక్యం నీకు అర్థమైందని అడిగే వాళ్ళు ఉన్నారా చెప్పండి బయట. మన లెసన్ చెప్పాను మీకు అర్థమైందని అడిగే వాళ్ళు ఉన్నారా చెప్పండి బయట. ఎలా ఉంటుందో తెలుసా? వచ్చారా, ఇచ్చారా, వెళ్ళండి అంటారా అంతే. వాక్యం అర్థమైందని అడిగే వాళ్ళు ఉన్నారు చూడండి బయట. ఎక్కడ మీకు కనిపించరు. కానీ గుర్తుపట్టండి, గమనించండి, వాక్యం నేర్చుకోవడానికి సంఘానికి రావాలి, శిష్యరికాన్ని తయారు చేయాలి. అందుకే సంఘంలో ట్రెజరీ మెంబర్స్ ఉన్నారు, వర్షిప్ లీడర్స్ ఉన్నారు, సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు, యూత్ లీడర్స్ ఉన్నారు, రకరకాల టీం మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు కొత్త పథకాలు కూడా వచ్చాయి, ఎందరో ఉన్నారు, కానీ శిష్యులు లేరు.
శిష్యులు తయారవ్వాలి. మీరు గ్రేట్ మినిస్ట్రీలు ఏమన్నా మీరు గమనించండి. మోజెస్ మినిస్ట్రీ మీరు చూడండి. ఆది కాండంలో మోసే గారు వెళ్ళిపోతే యెహోషువ, ఏలి వెళ్ళిపోతే ఎలీషా ఉన్నారు, పౌలు వెళ్ళిపోతే తిమోతి ఉన్నాడు. మనం పోతే అచ్చు జెరాక్స్ కాపీల్లా కొంతమంది జేమ్స్లు ఉండాలి. గుర్తు నన్ను వంక పెట్టుకుని చెప్తున్నా. అచ్చు మనలాంటి వారు లేకపోయినా, అన్న లేకపోయినా వీళ్ళు లీడ్ చేయగలరు అని చెప్పగలిగే వాళ్ళు ఉండాలి మనిషి. ప్రభు వెళ్ళిపోతూ ఏం కోరుకుంటున్నా ప్రభు అంటే ఆయన అన్నాడు, మందన పోగేయండి అనలేదు, స్థలాలు నింపేయండి అనలేదు, లక్షల మందిని కూర్చోబెట్టండి అనలేదు, తలకాయలు లెక్కెట్టుకోండి అని అనలేదు. మాది పెద్ద సంఘము, మాకు 1000 మంది వస్తారు, మాకు 3 వర్షిప్లు 4 వర్షిప్లు డే బై డే కాకుండా 1 డేలోనే అవర్ బై అవర్ అంటే గంటల వ్యవధిలోనే మాకు వర్షిప్ జరుగుతుంది. ఇలా చెప్పుకొని సంఖ్యని చూపించుకుని ఫోటోలు తీసుకుని ఫేస్బుక్లో పెట్టుకునే ఈ మినిస్ట్రీలు మనకు అప్పగించలేదు. మనకు అప్పగించింది చెప్పినా 2-3 అప్పగించినా ఆ 2-3 చెప్పండి వాక్యం నేర్పి. ఇంతమంది ఉన్నారా? మళ్ళీ చెప్తున్నాను, ఇంతమంది లెక్కల్లోకి వస్తారు లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ శ్రద్ధగా ప్రతి వారం చెబుతున్న మాట ఎవరైతే నేర్చుకుంటారో, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ శ్రద్ధగా చెబుతున్న ప్రతి మాట ఎవరైతే రాసుకొని నేర్చుకొని డౌట్స్ వస్తే అడిగి ఎవరైతే ప్రతి వారము తమ్మును తాము అభివృద్ధి పరుచుకుంటారో, రేపొద్దున యేసుప్రభు జడ్జిమెంట్ ఇస్తే, జేమ్స్ ఎంతమందిని తయారు చేసేవారు అని అడిగితే, నేను చెప్పుకోవడానికి ఆ రాసుకుని నేర్చుకుని ఉన్నారు చూస్తారా, అలానండి అసలు సంఘంగా నిలబడి. మరి మిగిలిన వాళ్ళు అందరూ ఎందుకు వచ్చారు? అలా వస్తారంతే. నాకు అలా లుక్ ఇస్తారు, నేను వాళ్ళకు లుక్ ఇస్తాను.